బ్రో బ్రో అసలు కనిపించట్లే బ్రో, నువ్వు వేడలో బ్రో ఉన్నావా బ్రో? నువ్వు అసలు ఉన్నావు బ్రో. దీనమ్మ రే రే మెల్లిగా రండి రా పోయి, మాకు రోడ్లే కనిపించట్లేదు. ఏందిరా పోయి నువ్వరా ఆడు తుప్పుల్లోకి వెళ్ళిపోతాడు కాదాడు ఈ ఫాగ్కి. అదొకటి, ఇది వింటర్ సీజన్ కదా, కంపల్సరీ చేసుకోవాలి కోల్డ్ స్టార్ట్ అనేది ఏ బైక్ అయినా. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో మీ అందరికీ ముందు ముందు చెప్తా, స్టే ట్యూన్ వీడియోలో. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ బ్లాగ్ బై భార్గవ్. చాలా అంటే చాలా రోజుల తర్వాత అయితే ఇవాళ ఒక వీడియో తీసిన. ఆ వీడియో వచ్చేసి ఏంటంటే, మన హైదరాబాద్ లో నియర్ బై వికారాబాద్ ఉంది కదా, అక్కడ పరిగి అనే చెప్పి ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, పరిగి హిల్స్ అని చెప్పి. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయినా, క్రేజీ అంటే క్రేజీ ఉంది నిజంగా. మీరు ఎవరన్నా నియర్లీ హైదరాబాద్ అంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి, లైఫ్ లో మర్చిపోలేరు. ఆ ఫాగీ కానీ, అక్కడ వచ్చే ఫొటోస్ కానీ, అక్కడ ఉండే లొకేషన్ కానీ క్రేజీ ఉంటుంది. మీకు మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వెళ్ళాలా లేదా అనేది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ మంచిగా వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కావాలనుకుని ఎక్కడికైనా వీకెండ్ ప్లాన్ చేయాలనుకుంటే వాళ్ళకైతే రీల్ షేర్ చేయండి, కంపల్సరీ వర్త్ అవుతుంది. అండ్ వీడియో అయితే చూసేయండి కంటిన్యూగా. లెట్స్ గో. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5 అవుతుంది. బయట వెదర్ ఎట్లుందంటే చాలా కూల్ అంటే కూల్ ఉంది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత కూల్ ఉంది బయట. అండ్ ఈ సండే రైడ్ అయితే ఎంజాయ్ చేయండి, వీడియో మొత్తం చూసి మీకు క్రేజీ అంటే క్రేజీ నచ్చుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఇప్పుడే స్టార్ట్ అయినా, జస్ట్ ఇక్కడ నుంచి ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అయితే తీసుకుని ఇంకా స్టార్ట్ అయితే అయిపోతా. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తా. ఇంకా సన్నీ బ్రోని అయితే కలడానికి వచ్చేసిన, ఇంక బ్రో అయితే వచ్చేస్తుండు, అంతలో గ్లౌజులు అయితే వేసుకుందాం. ఈ వెదర్ కి ఎట్లుందంటే హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి, అస్సలు ఇంకా నా వల్ల అవ్వట్లే. గ్లౌజులు ఉన్నాయి కదా, వేసుకుందాం బెటర్ మనకే. ఇంక ఇప్పుడు దాకా ఎందుకు వేసుకోవాలంటే లొకేషన్ చూడాలని చెప్పి. బ్రో లొకేషన్ దాకా ఫోన్ టచ్ అవ్వట్లేదు గైస్, ఇది ఉంటే ఒక చేతికి వేసుకుని ఇంకో చేతికి వేసుకోకుండా ఉంటే బాగుంటలేదు అని చెప్పి ఇంక రెండే వేసుకోవాలి. తీసుకోవాలి మంచిగా. ఎట్లా ఉంటాయంటే గ్లౌజులు ఫోన్ కూడా యూస్ చేసుకునేటట్టు ఉంటాయి. ఆ గ్లౌజులు అయితే తీసుకుంటే మనకైతే కొంచెం మంచిగా ఉంటాయి. ఇవి టచ్ పని చేయట్లే, ఫోన్ అస్సలు నార్మల్ ఉండే కదా, కొంచెం చూసుకుని మంచి గ్లౌజులు తీసుకుందాం. ఇప్పుడు దీంతో అడ్జస్ట్ అయిదాం. ఇంకా బ్రో వచ్చేస్తే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన బీస్ట్ అయితే ఎట్లుందో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి కింద. మన బీస్ట్ని అయితే మొత్తం మోడిఫికేషన్ చేయాలి. ఈ ట్యాంక్ ఏంటంటే స్క్రాచెస్ ఎక్కువ పడినాయి కొంచెం, ఆ స్క్రాచెస్కి ఇదంతా కొంచెం పెయింట్ అయిపించి కొంచెం మొత్తం అన్ని చేయాలి మొత్తం. ఇంకా దీన్ని ఇంకా ఫొటోస్ అయితే ఎత్తుంటే ఎట్లా అవుతుంది బాయ్. లేదు ఫ్రెండ్ వస్తుండో వెయిట్ చేస్తున్నా. లేదు ఫ్రెండ్ వస్తుండే బయటికి వెళ్తుండే వెయిట్ చేస్తాను. హిమాలయ అండ్ ఒక ఇంటర్సెప్టర్ 650 అయితే రైడ్కి వెళ్తుంది. బ్రో జాకెట్ కూడా వేసిండు మార్నింగ్ పెద్దదే ఉంది సెటప్. టైం ఆల్మోస్ట్ 6 అవ్వబోతుంది, 5:30 ఆల్మోస్ట్ అట్లుంది. ఇంకా క్లైమేట్ ఎట్లుందంటే ఆపోజిట్ ఏమన్నా వస్తుంటే రోడ్డు కూడా కనిపించట్లే ఆ లైట్కి, అట్లుంది. ఇంకా సన్నీ బ్రో అయితే ఇంటర్సెప్టర్లో వెళ్ళిపోతుండు కొట్టకుండా. ఇద్దరం ఏంటంటే ఒక లైన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అట్లానే. మార్నింగ్ చాలా అంటే చాలా డేస్ అవుతుంది కదా నేనైతే రైడ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి. ఆల్మోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడైతే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, 100 days ఛాలెంజ్. మన హెల్త్ గురించి అండ్ అట్లనే మన బాడీ ఫిట్నెస్, వైట్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినేస్తున్నాం కదా, ఇవన్నీ ఆపాలని చెప్పి ఒక కన్సిస్టెన్సీగా ఒక 100 days ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఒక 65 days, 64 days అయితే ఆల్మోస్ట్ అయినాయి గైస్. ఇంకా మనకి 35 days అట్లున్నాయి. ఈ 100 days ఛాలెంజ్ మీరు అందరూ చూడాలనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకు పెడుతున్నా. ఈ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఎప్పటికప్పుడు మీకు అందులో అప్డేట్ చేస్తూ ఉంటా ఎక్కడికన్నా రైడ్కి వెళ్తున్నా ఏమన్నా. ఇంకా వెదర్ అయితే ఎట్లుందంటే బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ ఉంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయండి ఇట్లాంటివన్నీ. వింటర్ సీజన్లో దుప్పటి కప్పుకొని ఇంకెన్ని రోజులని అట్లానే పడుకుని ఉంటారు చెప్పండి మీరు మాత్రం. ఒకసారి బయటకు వచ్చి తిరిగితే అన్ని కనిపిస్తాయి మనకి. ప్రతిదీ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ అట్లానే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి.
అరే రోడ్డే కనిపించట్లేదంటే మీద మీదకి వస్తానంటావు ఏంటి వీడా వచ్చేటోళ్ళందరికీ చెప్తున్నా, చాలా అంటే చాలా సేఫ్గా రైడ్ చేసుకుంటారండి. ఎందుకంటే మీరు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా మీకు అసలు కనిపించట్లేదు, అంతగానం స్నో ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రావెల్ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకైతే చెప్పండి సేఫ్గా డ్రైవ్ చేయమని చెప్పి. మనం ఎంత సేఫ్గా వచ్చామో అంత సేఫ్గా అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి. బ్రో అయితే జాకెట్ వేసిండు, కింద షూ వేసిండు, మంచిగా ఒక పద్ధతిగా రెడీ అయ్యిండు. మన దగ్గర జాకెట్ లేదు గైస్. ఉడ్డీ ఒకటి ఉంటే ఉడ్డీ వేసిన, నార్మల్ బ్యాగీ ప్యాంట్ వేసిన, ఇంకా క్రాక్స్ వేసిన. షూ వేద్దామంటే షూ నిన్నే వాష్ చేసిన, అవి ఇంకా పచ్చిగా అంటే పచ్చిగా ఉన్నాయి. అవి వేసుకుని వస్తే ఇప్పుడు కాళ్ళు ఎట్లా అవుతాయి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసినట్టు అవుతాయి. సర్లే అని చెప్పి క్రాక్స్ వేసుకున్నా. ఈ క్రాక్స్ కున్న బొక్కల నుంచి అయితే చలి వెళ్ళిపోతుంది. చలి మామూలుగా రావట్లేదు, అట్లుంటది మనతో. అందుకే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రతిదీ చూసుకుని ఆచి తూచి అడిగయ్యారు. మనం వెళ్తున్న ప్లేస్ ఏంది, మొత్తం క్లౌడ్స్ ఉంటాయి, ఫాగీ ఉంటుంది అని చెప్పి వెళ్తున్నాం. నువ్వు షూ వేసుకోకపోతే ఎట్లా మరి? ఇదే నాకు నేను మోటివేషన్ ఇట్లానే ఇచ్చుకుంటా గైస్, ఇట్లానే ఉంటుంది నాతో. మొత్తానికి ఇంక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంత చల్లో కష్టపడుకుంటా. ఇంక ఈ లొకేషన్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మన వికారాబాద్ దగ్గర, వికారాబాద్ డిస్టిక్ లో రంగాపూర్ హిల్ స్టేషన్ అని కొడితే మీకు అయితే లొకేషన్ వస్తుంది. ఇంకా మీకు రంగాపూర్ అన్న వస్తుంది, అట్లా అన్న పరిగి అని కొట్టిన వస్తుంది. ఈ రెండట్లు ఏదన్నా ఒకటే. మీకు విండ్ మిల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి వెళ్తుంటే. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. ఇంకా రైడ్ అయితే మార్నింగ్, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎట్లుంటుందో నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఆ వ్యూ చూసిన తర్వాత మీకు ఎట్లుందో మీకు కూడా చూపించేస్తాను, నడిచేయండి. అస్సలు లేట్ అయితే చేయకూడదు, ఎందుకంటే ఇంకా నాకు వెళ్ళి కొద్ది ఆతృత అయితే వస్తుంది, చూసేయాలి అని. అక్కడికి వెళ్ళాక పైన లొకేషన్ ఎట్లుంటుందో నాకు కూడా తెలీదు, చూపిస్తాను, నడిచేయండి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు కెమెరా ఆన్ చేస్తాను, లోపలికి వెళ్ళాలి. ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికైతే రూట్ ఉంది, ఎలా వెళ్ళాలో చూపిస్తాను. మైల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. రోడ్ అయితే కొంచెం హార్డ్ ఉంటుంది. మనది ఆఫ్ రోడ్ గాయస్, మనకెందుకు హార్డ్ ఉంటుంది? మనది ఎనీ రోడ్ విల్ యూస్ దిస్ బైక్, ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ మినిమం యూస్ చేసేస్తాం మేము దీన్ని. ఇట్లా మంచిగా క్యాంపింగ్ చేసుకుని మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఎట్లనే మనకి లేవు కానీ సన్ రైజ్ ఎట్లుండాలంటే చూపిస్తా చూడండి. ఇట్లాంటి సన్ రైజ్ చూడాలంటే ఇట్లా సన్ రైజ్ విత్ విండ్ మైల్స్, ఇదంతా క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. నిజంగా ఒకసారి ఎంత కష్టపడినా కానీ మార్నింగ్ లేచి అన్ని స్ట్రగుల్స్ ఇవన్నీ గుర్తురావు. ఇట్లాంటి వ్యూ చూసినప్పుడు మనం ఎంత స్ట్రగుల్ పడినామో అది అసలు గుర్తురాదు. ఒకసారి ఎంజాయ్ చేస్తాం ఇట్లాంటి వ్యూస్ ఉంటే. చూసాను గైస్, క్రేజీ ఉంది నిజంగా. విండ్ మైల్స్, సన్ రైజ్ అండ్ అట్లానే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి కూడా జరుగుతున్నాయి. చూపిస్తా మీకు బయటకు వెళ్ళి. ఇప్పుడు సన్ రైజ్ అయింది కదా, సన్ రైజ్ లో బయట లొకేషన్ అంతా ఎట్లుందో చూసి. 8:30 అవుతుంది టైము. ఆల్మోస్ట్ 8:32 అవుతుంది టైము. ఇంకా వెదర్ ఇట్లానే కూల్ అంటే కూల్ ఉంది. మ్యాక్స్ మీరు ఎవ్వరు వచ్చినా కానీ 6-7 అయినప్పటికీ ఇక్కడ రీచ్ అయిపోయేటట్టు వచ్చారంటే మీకు అయితే కొంచెం లొకేషన్స్ బాగుంటాయి, ఫాగీ ఉంటుంది, ఫొటోస్ బాగుంటాయి. ఈ టైం దాకా ఉండి సన్ రైజ్ అయిన తర్వాత ఫొటోస్ అవి దిగి వీడియోస్ క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వస్తుంది ప్లేస్ అయితే ఫుల్. మొత్తం వీడియోస్కి, రీల్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇట్లా చాలా. ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఆల్రెడీ అవుతుంది. ఇట్లాంటి షూట్స్కి అది మంచిగా ఉంటుంది స్పాట్. విజిట్ చేయండి ఒకసారి. నియర్లీ హైదరాబాద్ ఉంటే మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. క్రేజీ అంటే క్రేజీ లొకేషన్. అండ్ ఇక్కడ నుంచి అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్న కొండ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడైతే లొకేషన్ ఎట్లుందో మనకు తెలీదు.
కాకపోతే చూడ్డానికి అయితే ఇక్కడ నుంచి కొంచెం బాగున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ వే ఉంటే అక్కడ దాకా వెళ్తా, లేదంటే ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాష్. డూ లైక్ అండ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వీక్ ఏ వీడియోకి వెళ్ళాలి అండ్ ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ వీడియో చేయాలని మీరైతే కింద కామెంట్ చేయండి. నాకైతే ప్లేస్లో ఏం తెలియట్లేదు మ్యాక్స్ ట్రావెల్ చేద్దామంటే. నియర్లీ హైదరాబాద్ ఏమన్నా ఉన్నాయేమో చూసి ఒకసారి నాకైతే చెప్పండి. నేనైతే నెక్స్ట్ వీడియో అక్కడికి అయితే వెళ్ళి మీకు బ్లాగ్ అయితే చేసి పెడతా. అండ్ డూ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్. మార్నింగ్ ఇక్కడ ఉన్న ఈ ఫాగీకి అయితే మొత్తం ఈ లారీ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఫుల్ హెవీ లోడ్ అనుకోండి మేబీ, అందుకని ఇట్లా పడిపోయింది అది. సరే అదొకటి, రోడ్లో అస్సలు చాలా అంటే చాలా డేంజర్. ఫుల్ లారీస్ అయితే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే రండి, మీకే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లేట్ అయినా పర్లేదు, కొంచెం జాగ్రత్తగా వచ్చారంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి